Running out of battery, I know. This is what it looks like. The most awaited place. This is the one. We just reached finally. Holy moly. This is amazing. Viewpoint అయిపోయింది. ఇప్పుడు ఇంకో వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. ఇంకొక 10 minutes, I guess, 5 minutes. So we'll be there. We'll keep going. Nothing but, the Sky Dome. Theater and experience ఉంటుంది లోపల. Wait for the show. Holy moly. So ఇలా ఉంది థియేటర్ అయితే. Damn man, we are looking for AC place. అవునవునవును. యా, Sky Dome అయిపోయింది. Now let's welcome to 3D Arts. అటే 3D Arts. So let's go in. Sky Dome అంత ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు. సో జస్ట్ యానిమేషన్. బట్ ఏసీ దొరికి మాకు అక్కడ. వెల్, ఇక్కడ కూడా మనకి ఏసీ ఉంది. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్. So welcome to 3D Art Illusion. So could you please guess whether the body is on the top or in the bottom? This is nice, and this is one of the ఇది దాన్ని ఏమంటారు, హిప్నోటైజ్ చేసే వాడతాయి. లెట్స్ హిప్నోటైజ్ సమ్వన్. దీన్నే చూడు. ఏ మొనాలిసా లైన్స్, అది మొనాలిసా, ఇది రెండు మొనాలిసానే రా. చూడు, దీంట్లో క్లియర్ అనిపిస్తుంది చూడు. ఇంకా ఓకే, డాట్స్ తోటి లైన్స్ తోటి చేసిండ్రు.
This both the pictures of the monk appears in the Raja by the monk, the left, but in reality both monks are same as the illusion created from use of perspective. Okay. This is a 3D apple. Okay. Holy moly. This is huge. This is really huge. Literally we're in an aquarium. Oh, killer. Damn man. అరే క్రేజీ ఉందిరా ఇల్యూషన్. చాలా బాగుంది, ఇల్యూషన్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా 3D. ఇట్స్ రియలీ గుడ్. విష్ణు జాగ్రత్త ఎత్తుకోపోతుంది నేను అది. ఇట్స్ క్రేజీ. టైం అంట. సో ఇది చాలా బాగుంది. సో లిటరల్లీ రిఫ్లెక్షన్, కంప్లీట్ రిఫ్లెక్షన్ అనమాట. ఏం కనిపించదు, మనము దాని కూర్చుంటాం అంతే. సో ఇక్కడ ఇది స్నేక్ది. ఇట్స్ రియలీ గుడ్. దే ఆర్ ఆల్ క్యాప్చరింగ్. మననే ఫోటో తీస్తున్నారు అందరూ. రెడ్ కార్పెట్. సో స్కైరెక్స్కి ఎంటర్ అవుతున్నాం. ఛార్జింగ్ పెట్టే కొంచెం ఎక్కని అని. గోప్రోలో వైడ్ యాంగిల్ ఉంది, రాదు. అలాడిన్ రా, మ్యాజిక్ కార్పెట్.
టైం మారే కొద్దిగా అని గట్టిగా చూపిస్తున్నారు. వెల్ దిస్ కైరెక్ హ్యాస్ బీన్ డన్ సక్సెస్ఫుల్లీ. చాలా బాగుంది. రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. మన హైదరాబాద్లో మనకి వండర్లాలో ఇంటర్స్టెల్లార్ సేమ్ అలానే ఉంది. కాకపోతే ఇంటర్స్టెల్లార్ చాలా బాగుంది. ఇది జస్ట్ 15 minutes షో, అది ఒక హాఫ్ అవర్ షో ఉంటుంది అనుకుంటా. బట్ అది మొత్తం మనకి దాన్ని ఏమంటారు, స్పేస్లో తీసుకెళ్తుంది ఇంటర్స్టెల్లార్ అనేది. ఇది వచ్చేసి మనకి స్కైరెక్స్ అనేది టీరెక్స్ అనమాట. మనకు టీరెక్స్ తెలుసు కదా, డైనోసారస్. సో టీరెక్స్ వాళ్ళ తమ్ముడు స్కైరెక్స్ అనమాట. సో అది చూపిస్తానికి స్కైరెక్స్ అని పేరు పెట్టిండ్రు. చాలా బాగుంది. ఇది కూడా నాట్ బ్యాడ్, తీసుకోవచ్చు. ఇట్లా మనకి 85 రింగర్స్లో ఇవన్నీ అనేది ఫస్ట్ మాకు వర్త్ అనిపించలేదు, బట్ తర్వాత చాలా వర్త్ అనిపించింది. సో బికాస్ వీ ఎంజాయ్డ్ ఇట్. చెప్పులు కడుక్కుంటాను. అంతే ఉన్నాయి. అసలు మేము హోటల్ దగ్గర బుక్ చేస్తున్నాం అన్నమాట. మాకు కేఎల్ టవర్, ట్విన్ టవర్స్ రెండు పక్కనే ఉన్నాయి. జస్ట్ 2 kilometers డిస్టెన్స్లోనే ఉన్నాయి మాకు. సో మేము బై వాకే వెళ్ళిపోయినాం. బీచ్ వచ్చేసాము. ఇక్కడ బీచ్లో పక్కన చిన్న రెస్టారెంట్ లాగా ఉంది, ఇందులో వచ్చాము. ఇక్కడ చూస్తున్నాం ఏ మోడల్ అని చెప్పేసి మెనూ చూసాము. బేసి ఫిష్, సీ ఫుడ్ ఉన్నాయి. నేను ఎక్కువ సీ ఫుడ్ తినాను. చికెన్ ఎగ్ బాగా తింటాను. చికెన్ చాలా రేర్గా తింటాను. సో ప్రాన్స్ ఉంది, క్రాబ్ ఉంది, స్క్విడ్ ఉంది, ఆక్టోపస్ అవన్నీ ఉన్నాయి. సో చికెన్ ఫ్రైడ్ రైస్ అడిగాను, చేస్తా అన్నాడు. సో చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాము. ఉన్నాడు ఇంకా వాళ్ళు బ్లాగింగ్ చేస్తున్నాడు. సో నాట్ బ్యాడ్. చికెన్ ఫ్రైడ్ రైస్ అని ఉంది కనీసం, లేకపోతే చచ్చిపోయడం అనుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కేఎఫ్సీలో ఫస్ట్ అయిపోయింది. కేఎఫ్సీ వరస్ట్ ఉంది, అంత గలీజ్ ఉంది. టీబీఎస్లో తిన్నాం కేఎఫ్సీ. కంప్లైంట్ కూడా చేశాను నేను కేఎఫ్సీకి. కంప్లీట్ ఫీడ్బ్యాక్ ఇచ్చేసాను వరస్ట్ ఉందని చెప్పేసి. సో ఇప్పుడైతే జల్దీ తినేసేయాలి. ఫుల్ ఆకలి అవుతుంది, ప్లస్ మళ్ళీ చాలా స్వెట్ వస్తుంది. సో ఫ్రెష్ అప్ అయిపోయి బీచ్కి వెళ్తాం. ఫస్ట్ తిందాం. చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాము, అది వచ్చినాక చూపించేసి వెళ్ళిపోదాం ఇంకా. సో వెల్ లంచ్ అయిపోయింది. బ్యాక్ విత్ ఫుల్ ఎనర్జీ టు గో ఇన్ టు బీచ్. ఎగ్జాక్ట్ నా ముందే ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది బీచ్ అయితే. కొంచెం టెంపరేచర్ తగ్గితే బాగుండు. కొంచెం టెంపరేచర్ మాత్రం అట్లనే ఉంది, అసలు తగ్గట్లేదు. ఎగ్జాక్ట్ వెనకాల ఉంది బీచ్. ఈ బీచ్ పేరు వచ్చేసి చెనాగా. CHENANG చెనాగా బీచ్ పేరు వచ్చేసి. సో ఇదే దగ్గర ఉన్న బీచ్ అనమాట. మేమున్న ప్లేస్ నుంచి, ఇందాక మేమున్న కదా ప్లేస్, ఆ ప్లేస్ నుంచి ఇదే దగ్గర ఉన్న బీచ్. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి, బట్ ఐఎమ్ నాట్ ఆల్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను అవి గోవాలో. సో ఐ జస్ట్ డోంట్ వాంట్ వేస్ట్ ఎనీ మోర్ మనీ ఆన్ ద సేమ్ థింగ్ విచ్ ఐ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ గోవా. సో కొత్త ఏమైనా చేస్తే వీలుంటాయి కానీ, సో మన కేబుల్ కార్ తీరు ఇంకా ఉన్నాయి కదా, ఆ రైడ్స్ కొన్ని చేసాం కదా. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికాల్ దెమ్ ఆల్, బట్ బాగా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ ఒక మంచి స్పాట్ చూసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా కొన్ని విజువల్స్ చూసి భయపడకండి ప్లీజ్, ఎందుకంటే బీచెస్లో ఇవన్నీ కామన్, ఫారెన్ బీచెస్లో. సో ఇది కూడా బీచెస్లో కామన్. బికినీస్ లాంటివి ఉంటాయి. బీచ్లోకి అయితే వచ్చేసాము. చాలా సాఫ్ట్ ఉంది. అఫ్కోర్స్ అలా ఉంటుంది అనుకో. షూస్ జాగ్రత్త పెట్టుకోవాలి. షూస్లోకి మట్టి వెళ్ళిందంటే అంత సంగతి, దిక్కుంటూ కూర్చోవాల్సి వస్తుంది.
ఫైనల్లీ ఇన్ని రోజులు మూవీస్లో అండ్ ఫొటోస్లో చూసి ఇప్పుడు లైవ్లో చూస్తుంటే వ్యూ అనేది అమేజింగ్, సీరియస్లీ అమేజింగ్. ఇప్పుడు పబ్లిక్ వస్తున్నారు, ఇంతమంది ఎవరు లేకుండే. చాలా బాగున్నాయి వైబ్స్ అయితే. అందరు మంచి సన్ బాత్ చేస్తున్నారు, మేము కూడా సన్ బాత్ చేస్తున్నాం, బట్ విత్ క్లోత్స్. లోపల పెద్ద బాత్ అయిపోతుంది ఆల్రెడీ మాకు. స్టిల్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. ఒకసారి మళ్ళీ ఏసీకి వచ్చేసామంటే విల్ బి గుడ్. అంటే ఇక ఒకసారి ఒక మంచి 360 డిగ్రీస్ వ్యూ చూపించేసి బయటకు వెళ్ళిపోయింది ఇక.